ఇవాళ నిరుద్యోగ యువత మొత్తం కూడా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తూ ఉంది. ఏదైతే వాళ్ళు ఇచ్చే గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కూడా అమలు చేయకుండా నిరుద్యోగ యువతని ఆటాడుకుంటుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏం చెప్తారు బ్రో ఇవాళ జరిగే ధర్నా పట్ల? ఒకసారి మీరందరూ ఇక్కడ చూడండి, మీడియా ఇక్కడ చూడండి. రోజు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఇగో ఇందిరా చౌక్, ధర్నా చౌక్లో ధర్నాకు వచ్చిర్రు. అంటే ఈరోజు ఒక విద్యార్థి తన పనులన్నీ ఇడిచిపెట్టి గత ప్రభుత్వము కల్లబోలి మాటలకు నమ్మి ఓట్లేసి గెలిపించిన తర్వాత ఈరోజు వాళ్ళు పట్టించుకోకపోతే ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి ఇవ్వరు. లేకపోతే ఈరోజు విద్యార్థులందరూ ఈరోజు ఈ ఏమంటారు ధర్నాశాఖకు వచ్చి ధర్నాకు వస్తున్నారు ఈ ప్రభుత్వానికి హెచ్చరించడానికి. అదేవిధంగా నేను ఏమంటున్నా అంటే గత ప్రభుత్వంలో గ్రూప్ 2 పోస్టులు అయినా కానీ గ్రూప్ 3 పోస్టులు అయినా కానీ పెంచుతామని, గ్రూప్ 2 2000 పెంచుతామని, గ్రూప్ 3 3000 పెంచుతామని విద్యార్థులను నమ్మించి ఓట్లు వేసిన ప్రభుత్వం ఎక్కడ పోయినాయి? ఈ గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టులు. గత ప్రభుత్వం వేసిన పోస్టులను మాత్రమే మీరు ఆర్డర్ కాపించారు. బిడ్డ రేవంత్ రెడ్డి ఒక్కసారి నువ్వు గుర్తుంచుకో, విద్యార్థులతో ఎప్పుడైనా కానీ పెట్టుకోకు. ఎందుకంటే ప్రభుత్వాన్ని కూల్చే కెపాసిటీ విద్యార్థులకు ఉన్నది. నువ్వు ఎప్పుడైనా కానీ ఇప్పటికైనా కానీ నువ్వు వెంటనే ఆర్డర్ కాపీని విత్డ్రా చేసుకొని మళ్ళీ 3000 పెంచి 2000 3000 పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు 6 నెలల్లో ఇంత పూర్తి వ్యతిరేకత ప్రభుత్వం పైన తీసుకొస్తా ఉన్నది నిరుద్యోగ యువత? ఈరోజు ఒక్కొక్క విద్యార్థి యొక్క మనోభావాలు అంటే ఎందుకంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళే చెప్పారు ఏది 2000 పెంచుతాం 3000 పెంచుతాం మెగా డిఎస్సి వేస్తామని. ఇప్పుడు మెగా డిఎస్ అని 25,000 పైన వేయాలి డిఎస్సి, కానీ ఏం వేసారు? 11,000 వేసారు. ఎవరికి చెప్పుకోలే అంటే పోనీకాడ సీఎం ఎవరు రారు, ఒక విద్యాశాఖ మంత్రి లేదు, రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేడు. చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి ఎవరు, అందులోకి ఎవరు రానియ్యడు. ఎవరి దగ్గరికి పోయినా ఎవరు పట్టించుకోడు. టీఎస్పీఎస్ చైర్మన్కి పోతే నాకు సంబంధం లేదు, ప్రభుత్వం దగ్గరికి అని అంటాడు. ఆయన టీఎస్పీఎస్ చైర్మన్ ఎందుకు అంటాడు అంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు ప్రగల్భాలు పలికినావు కాబట్టి వెంటనే దానికి సమాధానంగా నువ్వు పెంచాలి. అదేవిధంగా ఈరోజు ఒక నోటిఫికేషన్కు కాలపరిమితి ఉండాలి. ఈరోజు గ్రూప్ 2కు డిఎస్సికి 7 రోజులు మాత్రమే గ్యాప్ ఉన్నది. అంటే ఒక పరీక్ష రాయాలంటే 2 నెలలు గ్యాప్ ఉండాలి. నేనేమంటున్నా అంటే మీరు వెంటనే ఆర్డర్ కాపీని అయినా కానీ డిఎస్ అయినా కానీ గ్రూప్ 2 అయినా కానీ 2 నెలలు పొడిగించి పరీక్ష పెట్టాలి. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు టెట్ ఫీజు 1000 పెంచిండు, 2000 నుంచి 2000 పెంచిండు. ఇప్పుడు టెట్ పాస్ కొత్త వాళ్ళు టెట్ పాస్ అయిన తర్వాత డిఎస్కి అప్లై చేసుకొని 1000 ఉండే వాళ్ళకి లేవంటారు. అంటే అంతకుముందు 1000 అప్లై చేసిన వాళ్ళు అంతా వాళ్ళు విద్యార్థులు కదా, ఇప్పుడు అప్లై చేసే వాళ్ళు మాత్రమే విద్యార్థుల. నేను ఏమంటున్నా అంటే అప్పటికి ఇట్లా అప్లై చేసే వాళ్ళకి ఇట్లా నువ్వు ఫ్రీ పెట్టాలి. నువ్వేమన్నావు వెలికి నోటిఫికేషన్లా మేము ఎటువంటి జాబ్కైనా కానీ ఫ్రీగా ఎటువంటి పైసలు లేకుండా ఫ్రీ అప్లికేషన్ తీసుకుంటానని చెప్పినటువంటి వ్యక్తివి ఈరోజు నువ్వు టెట్కు డిఎస్సికి 2,000 పెంచి విద్యార్థులు ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి ఇక్కడ ఆర్టీసీ కాసుల్లో అక్కడక్కడ ఉండి ఎన్నో ఆర్థిక భారాలతో ఈరోజు చదువుకుంటున్నారు. వాళ్ళ మీద ఆర్థిక భారం మోపడం తప్పు కదా? నువ్వు చెప్పిన మాట తప్పా కదా? నువ్వు వెంటనే ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఏమేమి చెప్పినావో అవన్నీ నెరవేర్చాలి. లేని పక్షంలో నీ సెక్రటరియట్ ముట్టడిస్తామని మేము విద్యార్థుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. తేడా తెలుస్తుందా? గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ప్రభుత్వం ఇచ్చిన 6 నెలల పరిపాలన ఎట్లా ఉంది? నేను ఏమంటున్నా గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లు మాత్రమే ఈయన వచ్చింది. ఈయన వేసి కొత్తగా ఇచ్చింది ఏం లేదు. అంతకుముందు డిఎస్సి 6,000 వేసారు, ఈయన ఒక 11,000 పెంచినట్టు. అంతకుమించి ఎన్ని 4,000 వేసినంతే, అంతకుమించి ఒక్క నోటిఫికేషన్ వేయలేడు. గత ప్రభుత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్లనే దానికే ఎగ్జామ్ ఆర్డర్ కాపీ చూపెట్టి ఏదో నేను వేసిన 35,000 35 ఇచ్చిన అంటాడు. అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లనే నేను ఇచ్చా అని చెప్పుకున్నాను. ఏమైనా సిగ్గు శరం ఉండాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎవరికో పుట్టిన పిల్లని నా పిల్ల అని చెప్పుకోవడం తప్పు ఎప్పుడైనా కానీ. నువ్వు విద్యార్థులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఆ మాట మీద ఉండు. ఈ అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడడం ఈ పద్ధతి కాదు. నువ్వు ఎప్పుడైనా కానీ మాట తప్పొద్దు. మా విద్యార్థులకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తారు, ఇది మీ ప్రభుత్వము, నిరుద్యోగుల ప్రభుత్వము, మీకు అండదండగా ఉంటుందని చెప్తా ఉన్నారు. మరి మీరు ధర్నా చౌక్లో ధర్నాలు చేయడము, నిరసనలు చేయడం, అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ముట్టడించడం ఇలాంటి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నేను ఏమంటున్నా ఇది విద్యార్థుల ప్రభుత్వం అయితే ఒక విద్యార్థి పోయి ఒక చిన్నారెడ్డి అనేటువంటి ఒక నాయకుని దగ్గర కాలు మొక్కన పరిస్థితి ఏమున్నది? ఈరోజు ఈ విద్యార్థులందరూ ఈ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? వీళ్ళకి ఏమన్నా తిండి ఎక్కువైందా, లేకపోతే మాకేమన్నా కావాల్సుకొని వచ్చినాం అనుకుంటున్నాం వీడికి? వీళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రు వీడికి?
అంటే ఒక మనోవేదన ఉంటేనే కదా ఇటుకు రావడం జరుగుతుంది. నువ్వు ఇచ్చిన మాట తప్పడం వల్లనే కదా వీళ్ళంతా సబ్బండ విద్యార్థి లోకం ఈరోజు ధర్నాచరణకు రావడం ఎందుకు వస్తాం వచ్చింది. నువ్వు ఇచ్చిన మాట తప్పినందుకే బిడా రేవంత్ రెడ్డి ఒకసారి నువ్వేనో ఒకసారి చూడు. నువ్వు ఇచ్చిన మాట తప్పినందుకే ఈరోజు ఇందిరా పార్కులో ఇంతమంది విద్యార్థులు ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. ఎక్కడున్నా కానీ ఒకటి గుర్తుంచుకో, మాట తప్పకు. నువ్వు ఇచ్చిన ప్రకారం గ్రూప్ 2ను 2000 పెంచి, అదేవిధంగా గ్రూప్ 3ని 3000 పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సానుకూలంగా ఇప్పటివరకు స్పందన లేదు. ఇకపై నుంచి ప్రభుత్వం నుంచి మీకు సానుకూలంగా స్పందన రాకపోతే తర్వాత ఏం చేస్తే మీకు కార్యాచరణ? మేమేమంటున్నామంటే విద్యార్థులందరూ ఒకసారి వినతి పత్రాలు ఇచ్చారు. ఒకసారి కొంతమందిని కలిస్తే పని అవుతుందని చేసిర్రు. ఏం చేసాడు ఇంకా ప్రభుత్వానికి తెలియాలంటే ఇందిరా పార్కులో ధర్నా చేసిర్రు. అది గిట్లా కాకపోతే ఈరోజు నీ ఇల్లు ముట్టడిస్తాం, అదేవిధంగా సెక్రటేరియట్ ఆఫీస్ను ముట్టడిస్తాం. నీ రాష్ట్రంలో నీ మంత్రివర్గం అయినా కానీ నువ్వు ఎక్కడున్నా కానీ నీ అందరికీ నిరసన సెగలు తగులుతాయని మేము ఈరోజు విద్యార్థి పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.